సార్ నమస్తే సార్. సార్ ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళి ఇక్కడ ధర్నా చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అంటే వాళ్ళ పార్టీ తరపున జరుగుతున్న అఘాయిత్యాల కోసం ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తున్నారు. సో ధర్నాలో కార్యక్రమంలో భాగంగా అక్కడ ఉన్న అఖిలేష్ యాదవ్తో కూర్చొని ధర్నాలో పాల్గొన్నారు. అంటే కాంగ్రెస్తో ఏమన్నా సన్నద్ధాలు జరుపుతున్నారా, లేకపోతే ఆ కాంగ్రెస్లో అంతర్గతంగా వాళ్ళతో మాట్లాడి విలీనం చేద్దాం అనుకుంటున్నారా? ఒకవేళ అట్లా విలీనం చేయాల్సి వస్తే ఆంధ్రప్రదేశ్లో షర్మిల పరిస్థితి ఏంటి? వాట్ నెక్స్ట్? షర్మిల పరిస్థితి ఏమిటన్నది తర్వాత చెప్తాను. ఇక్కడ ధర్నా చేయడం అన్నది చాలా తెలివి తక్కువతనం, అమాయకత్వం, రాజకీయ చతురత లేనివాడు చేసే పని. ధర్నా ఎవరి మీద చేస్తాడు అంటే కూటమి మీద చేస్తాడు. కూటమిలో ఎవరున్నారు? తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉంది, అంతే కదా. మరి కూటమి పరిపాలన బాగలేదు అని చెప్పడం మాట, కూటమి పరిపాలనలో శాంతి భద్రతలు లేవు అని చెప్పడం, హత్యా రాజకీయాలు జరుగుతున్నాయి, ఇళ్లలో చొరబడి మరి దాడులు చేస్తున్నారని చెప్పడం కరెక్టే కదా. మరి కూటమికి మండదండి? కూటమిలో ఉన్న వాళ్ళకి మండదా? మళ్ళీ మోదీని కళ్ళ చూడగలడా? అమిత్ షాని కళ్ళ చూడగలడా? నిన్నే చెప్పాను నేను, ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి అమిత్ షా అపాయింట్మెంట్ కానీ మోదీ అపాయింట్మెంట్ కానీ దొరకదని చెప్పాను. ఎలా దొరుకుతుందండి? ఆలోచించేవాడు ప్రతి ఒక్కడు లేదు మోడీని దొంగ తీసుకుంటాడు, అమిత్ షా. మనం నోటుకు వచ్చినట్టు చెప్పడం కాదు, ఈ పరిస్థితుల్లో మోడీ ఎలాగ అపాయింట్మెంట్ ఇస్తాడని ఒకటి చూసుకోవాలి. అఖిలేష్ యాదవ్ మిగతా కాంగ్రెస్ తాలూకు వాళ్ళు వచ్చారంటే వాళ్ళు మోదీ మీద దండయాత్రకు వచ్చారు అంటే వాళ్ళు కూడా రాజకీయంగా ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మోడీ మీద దండయాత్రకు వచ్చేవాడు ఒక వైఎస్ఆర్సీపీ అంటే మోడీతో కలవనవాడు, కూటమికి వ్యతిరేకంగా ఉన్నవాడు వచ్చాడు కనుక వాళ్ళు వచ్చారు, లేదు రారు. వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎవరైనా వచ్చి సపోర్ట్ చేశారా? అంతెందుకు, తెల్లారు లేచినట్టయితే నోటికి ఏదొస్తే అది వాగి నీ పార్టీని ఆకాశానికి ఎత్తి నేలకి పడగొట్టేటువంటి నాయకులు ఉన్నారు. కొడాలి నాన్న వచ్చాడా? పేరు నాన్న వచ్చాడా? అంబటి రాంబాబు వచ్చాడా? లేకపోయినట్టయితే ఎక్కడెక్కడో ఈ మదన్ మోహన్ కేసులోను ఒక ఎస్సీ క్యాండిడేట్ సపోర్ట్ ఉండాలని జూపూడి ప్రభాకర్ తీసుకెళ్ళి మన విజయసాయి రెడ్డి పక్కన కూర్చున్నారన్నమాట. ఇంత రాజకీయంగా అందమైన వ్యూహాలు పన్నెట్టితో వాళ్ళు ఏమన్నారు, అక్కడ మన జాతీయ మీడియా 36 హత్యలు అంటున్నావు బాబు, ఆ పేర్లు చెప్పన్నాడు, తెల్లమొహం వేశాడు. దాళ్ళు అంటున్నావు కదా, దాన్ని ప్రూఫ్ చూపించమని చెప్పాడు, తెల్లమొహం వేశాడు. చివరికి ఏమైపోయారంటే నేషనల్ మీడియా అడిగే ప్రశ్నలకి ఏ ప్రశ్నకి కూడా సమాధానం చెప్పలేక ఏమన్నాడు, మీరు ఒకసారి రాష్ట్రంలోకి వచ్చి చూడండి అన్నాడు. ఎంత చేతకాని సమాధానాలండి ఇవన్నీ. రాత్రి జాతీయ మీడియా అంతా ఎత్తిపోసింది. ఎత్తిపోవడం కాకుండా జగన్ పార్టీయే అవుట్ అని చెప్పింది. ఇప్పుడు నెక్స్ట్ జగన్ వైఎస్ఆర్సీపీ మాత్రం ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది. అప్పుడు ఈ రోజా కానీ, అనిల్ కుమార్ యాదవ్ కానీ, వల్లభనేని వంశీ కానీ, కొడాలి కానీ, గుడివాడ అమర్నాథ్ కానీ ఎవరైనా ఒకరు కనిపించారా? జగన్మోహన్ రెడ్డిని పతనానికి దారి తీసినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఎవరైనా కనిపించారా? విజయసాయి రెడ్డి ఏంటంటే ఆయనకున్న కేసుని ఏమైనా అంటే మాఫీ చేయడం కోసం వచ్చాడు కానీ, లేకపోతే విజయసాయి రెడ్డి కూడా రాడు. వాళ్ళ గురించి మళ్ళీ ప్రత్యేకించి చెప్పుకుందాం, వాళ్ళ మధ్య కూడా చాలా దూరం ఉంది. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు. డీకే శివకుమార్తో కానీ ఇంకా మిగతా వచ్చిన అఖిలేష్ యాదవ్ కూడా మధ్యవర్తి అనుకోండి. అయితే వాళ్ళకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేరుతానని చెప్పడంలో ఆశ్చర్యం లేదు, ఆయనకు ఒక అండ కావాలి. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు చేర్చుకుంటారు? ఈయనకున్న ఆ 4 సీట్ల కోసం ఎందుకు చేర్చుకుంటారు? అంటే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పాగా వేయాలంటే జగన్మోహన్ రెడ్డిని తప్పించాలి అనే ఉద్దేశంతో కూడా జాయిన్ చేసుకోవచ్చు పార్టీలో. కాదమ్మా, ఇప్పుడు ఈయనకున్న 4 సీట్లతో వాళ్ళు ఏం బాగుకుంటారు? ఒకటి, ఈయనకి ముఖ్యమంత్రిగా మంచి పేరు లేదు కదా. ఈయన మీద కొన్ని వేల ఎకరాల స్కామ్ ఉంది, 1,00,000 కోట్లు తాలూకు మనీ లాండరింగ్ ఉంది కనుక వీళ్ళు ఎందుకు చేర్చుకుంటారండి? అదే పవన్ కళ్యాణ్ అనుకోండి, రెడ్ కార్పెట్ వేస్తారు. అంటే రాజకీయాల్లో ఎప్పుడు జనబలం ఉన్న నాయకుడికే విలువ ఉంటుంది.
అంతేగాని మాట్లాడేవాడు కాదు. జగన్కి జనబడం లేదా? జగన్కి అంత జనబలం లేదని. జనబలం ఉంటే 86% ఓట్లు ఎందుకు వేస్తారు, ఎందుకు తిరస్కరిస్తారు? అంటే మిగతా 14% కదా దానికి జనబలం ఉన్నది. 86% పైన 14% కాదు, 40% ఓట్లు ఆల్రెడీ వైసీపీ పడ్డాయి. 40% ఓటు శాతం కాదు పోలైన దాంట్లో. జనబలం అంటే 86%లో ఆయనకి ఎన్ని ఓట్లు వచ్చాయి అది మనం కావాలి. ఈయన 40% ఓట్స్ అంటున్నాడు, అది కూడా రాంగ్. ఎందుకంటే ఇక్కడ జగన్కి ఏమాత్రం బలం ఉన్నప్పుడు కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే పోటాపోటీగా ఉండేవాడు, కనీసం ఆ మ్యాజిక్ ఫిగర్ దగ్గరలో ఉండేవాడు. అది బలం అంటే. ఇకపోయినట్టయితే ఒక్కొక్కరు ఈ మధ్య చెప్పిన వాళ్ళందరూ చాలా ఊహాగానాలతో చెప్తున్నారు అన్నమాట. జగన్మోహన్ రెడ్డి వెనక ఎవరైనా ప్రజలు ఉన్నారా అంటే డబ్బులు ఇచ్చి తెచ్చుకున్న ప్రజలు కాదు. అంటే విల్ఫుల్గా వాళ్ళు డబ్బుతో వాళ్ళు కాఫీ తాగి వాళ్ళ డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకొని జేజేలు కొట్టేటువంటిది జనసేన లాంటి సైనికులు ఎవరైనా ఉన్నారంటే లేరు డెఫినెట్గా. పైగా జగన్మోహన్ రెడ్డి కానీ సంబంధిత రాజకీయ నాయకులు కానీ ఇచ్చిన డబ్బులు తినేసే వాళ్ళు ఉన్నారు. అది అందువల్ల ఇట్లాంటి వ్యక్తికి ఎవరు రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్తారు, కనీసం రమ్మని చెప్తారు. ఇప్పుడు సోనియా గాంధీ అపాయింట్మెంట్ ఇస్తుందా? ఇవ్వదు. తర్వాత ఎవరో అధికార ప్రతినిధి ఉంటారు, వాళ్ళతో మాట్లాడే పరిస్థితి వస్తుంది. మాట్లాడితే ఇలా మాకు కుదరదని చెప్తారు. వాళ్ళు ఖచ్చితంగా కలిసే అవకాశాన్ని మాత్రం ఎవరని నేను చెప్తున్నాను. ఒకటి. రెండోది, ఆయన ఒక చిన్న ఫిట్టింగ్ పెట్టాడు. నేను మీతో కలిసినట్టయితే అక్కడ షర్మిల ఉండకూడదు, షర్మిలని పార్టీ అధ్యక్షురాలుగా తొలగించాలి అంటే వాళ్ళు బేరీ చేసుకుంటారు. షర్మిల గట్టి నాయకురాలు అవుతుందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గట్టి నాయకుడు అవుతాడా అంటే జగన్మోహన్ రెడ్డి బయట ఉండే అవకాశాలు లేవు. అంటే ఇక్కడ ఎవరైనా సరే రాజకీయాల్లోకి వచ్చేసరికి క్యారెక్టర్ ముఖ్యమండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హ్యాజ్ లాస్ట్ హిజ్ క్యారెక్టర్. ఎందుకంటే ఆయన సంపాదించినంత 2004 ముందు వాళ్ళ ఇల్లు అమ్మకానికి పెట్టుకున్నటువంటి రాజశేఖర రెడ్డి తాలూకు బిడ్డ 2004 నుంచి 24 సంవత్సరం వరకు ఈ 20 సంవత్సరాల్లో ఏ వ్యాపారం చేసి ఈరోజు టాటా బిర్లాతో సమానంగా ఉంటాడు. ఇండియాలో అత్యధిక ధనవంతుల్లో ఒకడు జగన్మోహన్ రెడ్డి. ఆ విషయం అందరికీ తెలుసు. ఈ అఫిడవిట్లో అంత ఫేక్ న్యూస్ అనుకోండి. మరి దీనికి సమాధానం చెప్పాలి. ఎవరో నేను అడుగుతానండి, రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి అడుగుతానండి, ఎంత సంపద ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతానండి. వాడు వాకప్ చేయిస్తాడు, చేయించలే. అందువల్ల మీకు ఈ ప్రజాస్వామ్యంలో లా అండ్ ఆర్డర్స్ రాజకీయ నాయకులు చీప్ చేశారు కానండి. ఒక్కసారి సిన్సియర్గా పోలీస్ ఆఫీసర్లు ఉన్నట్టయితే డెఫినెట్గా మంచినీళ్ళు తాగాలన్నమాట. అదే ఒక మధుసూదన్ రెడ్డి అనేటువంటి మంచి జర్నలిస్ట్, పవర్ఫుల్ జర్నలిస్ట్, నేను వెళ్తానని చెప్పాడు అన్నమాట. అంటే ఆయన నేను వెళ్తానండి, వెళ్ళి అడుగుతానండి, అరెస్ట్ చేయరా అంటాడన్నమాట. అంటే చైతన్యం అంతగా వచ్చింది ప్రజల్లో. కనుక జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాదు కదా, పార్టీ కూడా ఉండదు, తొందరలో జైలుకి వెళ్తాడు. ఆయనకి సబ్స్టిట్యూట్గా భారతీయ ఒప్పుకోదు. మళ్ళీ ఇక షర్మిలే ఉండాలి. రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఎవరైనా కొంచెం ధీరత్వం ఉన్న వ్యక్తి ఎవరంటే షర్మిలే. కనుక వాళ్ళు ఆలోచించుకుంటారు. ఆలోచించుకొని